ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఎవర్రా మీరు? ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. ఏదో పీడకల. నువ్వు పడుకో. సరే అమ్మా. శశి ఎక్కడమ్మా? మీ నానమ్మ దగ్గర పడుకుంది. నువ్వు పడుకో నాన్న, పడుకో. యష్కేమీ జరగకూడదు. యష్ క్షేమంగా ఉండాలి. హలో, ఇందాకే కదమ్మా ఫోన్ చేశావు, మళ్ళీ ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేశావు? బాబాయ్ గారు, అక్కడ మా ఆయనకి ఏదో అయిందని నాకు అనిపిస్తుంది. కొంచెం ఏమీ అనుకోకుండా మీరు వెళ్ళి ఆయనకి ఫోన్ ఇస్తారా? నేను మాట్లాడతాను. ఇలా ప్రతిసారి ఫోన్ ఇస్తే ప్రాబ్లం అవుతుందమ్మా. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు కూడా నీకు ఈ విషయం చెప్పాను. మీ ఆయన ప్రాణానికి ప్రమాదమేమీ ఉండదు. నువ్వు కంగారు పడుతున్నావు. ఫోన్లే కదా అని ఇందాక ఫోన్ ఇచ్చాను. ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నాను. నాకు ఇవన్నీ రిస్కులు అవసరమా చెప్పమ్మా? సరే బాబాయ్ గారు, మా ఆయనకి ఫోన్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కనీసం ఒక్కసారి వెళ్ళి ఆయన ఎలా ఉన్నారో చూడండి. నువ్వు భయపడుతున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగదమ్మా. ప్లీజ్ బాబాయ్ గారు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఒక్కసారి వెళ్ళి చూసి ఆయన ఎలా ఉన్నారో నాకు కాల్ చేసి చెప్పండి. సరేనమ్మా, మీ ఆయన గురించి నువ్వు ఇంతగా కంగారు పడుతున్నావు కాబట్టి ఒకసారి వెళ్ళి చూస్తాను. సరేనా? సరే బాబాయ్ గారు, సరే. దేవుడా, యష్కి ఏం కాకుండా చూడు. రేయ్, ప్రాజెక్టులు నువ్వే ఫ్రాడ్ చేశావని, నీ వల్లే ఆ మోహన్ సూసైడ్ చేసుకున్నాడని మర్యాదగా కోర్టులో ఒప్పుకో. లేదంటే ఇక్కడ నీ ప్రాణాలు పోతాయి. నా ప్రాణం పోయినా సరే ఒప్పుకోవా? 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 చావరా, చావు. ఎవర్రా? ఎవర్రా అది? అక్కడ ఏం చేస్తున్నారు? ఆ కానిస్టేబుల్ వస్తున్నాడు. పదండి రా, పదండి, త్వరగా పదండి, త్వరగా పదండి, త్వరగా. ఆగండ్రా. 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 శివ శంభో, శివ శివ శంభో, శంభో శివ శంభో.
కానీ నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గానయ్యర యుద్ధాన్ని సంపో శివ సంపో శివ శివ సంపో రండిరా. సంపో శివ సంపో శివ శివ సంపో. ఛ! ఈ కానిస్టేబుల్ గాడి వల్ల వాడు మిస్ అయిపోయాడ్రా. వాడు ఎక్కడ పోతాడు గుణ? ఇక్కడే ఉంటాడు కదా, ఇంకోసారి చూసుకుందాంలే. సరిపదండి. బాబు బాబు, నీకేం కాలేదుగా? బాబు ముందు ఈ వాటర్ తాగు. బాబు నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎవరు బాబు వాళ్ళు? వాళ్ళు ఆ మారుతీరావు మనుషులు. అయితే నీ భార్య భయపడింది కరెక్టే. ఇక్కడ నీకేదో జరుగుతుందని మీ ఆవిడ భయపడిపోయి ఇందాక నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అంది. ప్రతిసారి ఫోన్ ఇవ్వటం కుదరదు అని చెప్పాను. కనీసం ఒకసారి వెళ్ళి మా ఆయన ఎలా ఉన్నారో చూడమని చెప్పింది. అందుకే నేను వచ్చి చూశాను. ఒక విధంగా వాళ్ళ బారి నుండి నిన్ను కాపాడింది మీ ఆవిడే బాబు. ఉండు, ఇప్పుడే మీ ఆవిడతో ఫోన్ చేసి మాట్లాడదు గాని. సార్, నా మీద అటాక్ జరిగినట్టు సింధుకు చెప్పకూడదు. చెప్తే తను బాధపడుతుంది. బాబాయ్ గారు వెళ్ళి మా ఆయన్ని చూసారా? ఆయనకేం కాలేదు కదా? బానే ఉన్నారు కదా? మీ ఆయనతో మాట్లాడమ్మా, మాట్లాడు. సింధు, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు యష్, ఇలా కళ్ళు మూసానో లేదో అక్కడ నీకేదో జరుగుతుందని నా మనసు కీడు శంకించింది. అందుకే నువ్వెలా ఉన్నావో చూడమని బాబాయ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు భయపడినట్టుగా ఇక్కడేం జరగలేదు సింధు. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. అదేంటి బాబు, ఇక్కడేం జరగకపోవడం ఏంటి? పోనీ వద్దు సార్, వద్దు సార్. ఇవ్వు బాబు, ఇవ్వు. వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. నువ్వు ఆగు బాబు. అమ్మా సింధు, నీ అనుమానమే నిజమైంది. మీ ఆయన ఇక్కడెవరో చంపబోయారు. నీ అనుమానంతో ఫోన్ చేశావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. లేదంటే మీ ఆయన ప్రాణానికి ప్రమాదం వచ్చేదమ్మా. బాబాయ్ గారు ఒక్కసారి ఫోన్ మా ఆయనకి ఇవ్వండి. ఇదిగో బాబు, ఇదిగో. ఎందుకు యష్ నాకు అబద్ధం చెప్పావు? తెలిస్తే నువ్వు బాధపడతావని సింధు. అసలు ఏం జరిగింది యష్? ఆ మారుతీరావు మనుషులు వచ్చి ప్రాజెక్ట్లో నేనే కావాలని ఫ్రాడ్ చేశానని, నా వల్లే ఆ మోహన్ ఆత్మహత్య చేసుకున్నట్టు కోర్టులో ఒప్పుకోకపోతే నీ ప్రాణం తీసేస్తాము అని నా మీద అటాక్ చేశారు. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండి యష్, ప్లీజ్. నా గురించి నువ్వేం భయపడకు సింధు. నువ్వు చెప్పినట్టుగా నేనెంతో జాగ్రత్తగానే ఉన్నాను.
నువ్వు పడుకో, పిల్లలు జాగ్రత్త. జాగ్రత్త బాబు. నా భర్తని చంపాలని చూస్తావా కోతి మామ? నీ మూతి పగలగొడితే గాని నీకు బుద్ధి రాదు. అరే పులే, దేవా ఎంతసేపు రా, త్వరగా గాని. పోస్తున్నాను దేవా, ఇదిగో. అరే నంచుకోవడానికి ఇది నివరా. యాపిల్ యాపిల్ కట్ చెయ్యి. రేయ్ పెగ్గేరా ముందు. ఇందులో నీకు కాదు నాకు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. రేయ్ నీళ్ళురా. రేయ్ వదిలే వదిలే వదిలే, రాయి తాగుదాం, బాగుంటుంది. ఇవాళ మంచి హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారంటే ఎవరి కొంపకో నిప్పు అంటుకున్నట్టే. ఇంకెవరి కొంపకరా? ఆ సింధు కొంపకే ఎట్టాను. ఈ పాటికి మన కుర్రలు జైల్లో పని మొదలెట్టే ఉంటారు. దేవా నా ఎడంకన్నా అదురుతుంది. ఏదో బ్యాడ్ జరగబోతుంది అనిపిస్తుంది దేవా. రేయ్ బ్యాడ్ జరిగేది ఇక్కడ కాదురా, అక్కడ జైల్లో యశ్ పని అయిపోయి ఉంటుంది. మారుతీరావు ఎవరు రాదు. ఏటి సింధు? నా భర్తని చంపాలని ప్లాన్ చేస్తావురా? నిన్ను ఏడు చేస్తావు? ఏం చేస్తానా? ఏడు చేతులు, ఏడు చేతులు, పిచ్చకి తిరుగు. ఏంటిదే? అగ్గిపెట్టి అగ్గిపెట్టి. నువ్వు బతికుంటే మాకెప్పటికైనా ప్రమాదమేరా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఈసారి నిన్ను నిజంగా వదిలిపెట్టను. ఈ మందు కాదు, పెట్రోల్ తెచ్చి పోసి నిన్ను పూర్తిగా తగలబెడతాను. నిన్ను, నీతో పాటు నీ వాళ్ళని కూడా. జాగ్రత్త. నన్నే తగిలెట్టేస్తావా? నిన్నొదలసిందా?
నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం తగిలేటెత్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా దేవా, ఆ కోపం ఆ ఆవేశంలో సింధమ్మ అచ్చం అపర కాళీమాతలా ఉందనుకో. సంపెత్తా ఆరాధ్య, 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 ఆరాధ్య. అత్తయ్య, మీ అబ్బాయికి మీరిచ్చిన క్లాసు వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాడు ఎలా పోయినా కనీసం ఆరాధ్య అయిన దారిలో పడితే నాకంతే చాలసలా. ఏంటది? నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ తీసుకొచ్చానమ్మా. నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది అందరూ ఉండి కూడా నువ్వు ఇలా ఒంటరిగా బ్రతకూడదని. అంతే తప్ప కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవడానికి కాదు. ఏంటి, ఏదో కొత్తగా నా మీద ప్రేమ ఉన్నవాళ్లాగా బిహేవ్ చేస్తున్నావు? అయినా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. వినాలి ఆరాధ్య, విని తీరాలి. నేను చెప్తే నువ్వు ఖచ్చితంగా విని తీరాలి. ఎందుకంటే నేను నీ నాన్నని. నిన్ను చదివించి నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. నాన్న, అదెప్పుడు నీకు గుర్తుకొచ్చిందా? మరిన్నేళ్ళు ఎందుకు నువ్వు నా నాన్నవి అన్న విషయం గుర్తుకు రాలేదు? జరిగిపోయిన దాని గురించి వదిలే ఆరాధ్య, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఈ అప్లికేషన్ మీద సైన్ చేయి. మా అమ్మ చెప్పనిదే నేనే పని చేయను. చూడు ఎలా మాట్లాడుతుందా. మీ అమ్మ చెప్తే వింటావన్నమాట. అవును. సరే, అలాగే కానిద్దాం. మధు, మధు, ఒకసారి ఇలారా. వస్తున్నాను తేజ. ఇప్పుడుంటుంది అత్తయ్య ఆ మధుకి. ఆరాధ్యని చెడగొడుతున్న అదే ఇప్పుడు చదువుకొని బాగుపడమ్మా అని చెప్తుంది. చూస్తూ ఉండండి. ఆ దొంగ మొహం దాన్ని ఇరికించాల్సిందో. బాగా ఇరికించి దాని బారి నుంచి ఆరాధ్యని కాపాడుకోవాలి. ఏంటి తేజ పిలిచావు? ఆరాధ్యని ఏం చేద్దామని ఇంటికి తీసుకొచ్చావు? కాలేజ్కి వెళ్ళి చదువుకోకుండా ఎన్ని రోజులైనా ఇంట్లోనే ఉంటుంది. తను కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ తెచ్చాను. దీని మీద సైన్ చేయమంటే నువ్వు చెప్తేనే చేస్తానంటుంది. నువ్వు నిజంగా ఆరాధ్యకి అమ్మగా ఫీల్ అయితే తను బాగు కోరుకుంటే సైన్ చేయమని చెప్పు. లేదంటే ఆరాధ్యని హాస్టల్లో వదిలేసా.
కళ్ళ ముందు నా కూతురు ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తుంటే ఒక తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. తేజ ఏంటి సడన్ గా కాలేజ్లో చేరుస్తానంటున్నాడు? ఆరాధ్యకి నాన్నగా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేశాడా? ఇంత మార్పు తేజలో ఎలా వచ్చింది? ఈ ఇష్యూని తెలివిగా హ్యాండిల్ చేయాలి. చచ్చింది గొర్రె. ఇప్పుడు చచ్చినట్టు ఆరాధ్యని సైన్ చేయమని చెప్పాలి. ఏంటి మా అమ్మ మీద అరుస్తున్నావు? ఆరాధ్య తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మీ నాన్న చెప్పింది కరెక్టే. ఎన్ని రోజులని ఇంట్లో ఉంటావు? అప్లికేషన్ మీద సైన్ చేయమ్మా. ఏంటమ్మా నువ్వు కూడా? మీ అమ్మని కాబట్టి చెప్తున్నాను, సైన్ చేయి. తీసుకో. ఇదంతా మీ ప్లానా? చెప్తా. చూసావుగా మధు, మార్పు మొదలైపోయింది. ఆరాధ్యని మార్చుకుంటాను. తనేదో సైన్ చేసిందని సంబరపడిపోకు సింధు. హవాలా పెర్సను రేపు వస్తున్నాడంట. మా సారు మధు ఆ మారుతిరావు కలిసి హవాలా డీల్ చేయబోతున్నారు మేడం. ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేయాలని ఈ విషయం చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి చెక్ పెట్టి యష్ని కేసు నుంచి బయటికి నిర్దోషిగా తీసుకురావచ్చు. వాళ్ళిద్దరూ కరెక్ట్గా దొరికారు మనకి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు.